జొన్న, సజ్జ అంతెందుకు రాగి రొట్టెల గురించి కూడా అందరూ వినే ఉంటారు. కానీ వివాహ, ఉద్యోగ, గృహ, విదేశీ రొట్టెల పేర్లు ఎప్పుడైనా విన్నారా? అదేంటి అని అవాక్కవుతున్నారా? ఆ రొట్టెల విశిష్టత తెలుసుకోవాలంటే నెల్లూరులో జరిగే రొట్టెల పండుగ గురించి తెలుసుకోవాల్సిందే. మొహరం సందర్భంగా జరిగే ఈ రొట్టెల పండుగలో కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని రొట్టెలు పంచుకుని ఆనందంగా గడుపుతారు. ఈ రొట్టెల పండుగ విశేషాల గురించి మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి మునేంద్ర అందిస్తారు. లక్షలాది మంది భక్తుల విశ్వాసానికి ప్రత్యేక జరిగేదే రొట్టెల పండుగ. అలాంటి రొట్టెల పండుగ నెల్లూరు బారా షాహిద్ దర్గా, అదేవిధంగా స్వర్ణాల చెరువు వేదికగా ఈ రోజు నుంచి ప్రారంభమై 5 రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ పండుగకి వివిధ జిల్లాలు, అదేవిధంగా రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి ఈ రొట్టెల పండుగను కూడా జరుపుకుంటారు. ఎందుకంటే ఈ రొట్టెల పండుగ అనేది దాదాపుగా 3 సంవత్సరాలకు పైగా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ రొట్టెల పండుగ అనేది ఎవరికైతే భక్తుల విశ్వాసానికి, అదేవిధంగా నమ్మకానికి ప్రత్యేకంగా జరుగుతుందో అలాంటి పండుగలో పాల్గొని వారి కోరికలందరూ కూడా తీర్చుకుంటారు. అయితే ఈ పండుగ విశిష్టత ఏంటంటే, ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు మొదటగా ఇక్కడ బారా షాహిద్ దర్గాను దర్శించుకోవడం, అదేవిధంగా బారా షాహిద్ దర్గాను దర్శించుకున్న తర్వాత ఇక్కడ స్వర్ణాల చెరువులో వారు కోరికలు ఏవైతే ఉన్నాయో వారు కోరికలకు సంబంధించి రొట్టెలు స్వీకరించడం, అదేవిధంగా తీరిన కోరికలకు ప్రతీక రొట్టెలు వదలడం, ఇది ఈ రొట్టెల పండుగ సాంప్రదాయం. ఎందుకంటే 1200 సంవత్సరాల క్రితం ఎవరైతే వీరమరణం పొందినటువంటి 12 మంది ఇక్కడ సమాధి కాబడ్డారో వారికి ప్రత్యేకగా నిర్మించినటువంటి దర్గానే బారా షాహిద్ దర్గా. అంటే ఈ బారా షాహిద్ దర్గాకి గొప్ప చరిత్ర ఉంది. అంటే ఈ చరిత్ర అనేది దాదాపుగా 300 సంవత్సరాల క్రితం ఆర్కాడ్ నవాబు కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబం ఇక్కడ నిద్రించడంతో వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య తీరడం, అదేవిధంగా ఆర్కాడ్ నవాబుకు సంబంధించినటువంటి ఆ కుటుంబం ఆ ప్రత్యేకంగా దర్గా నిర్మించిన తర్వాత ఇక్కడ ఆ దర్గా నిర్మించిన తర్వాత ఈ సమాధులను దర్శించుకుని ఇక్కడ వారు ఆ స్వర్ణాల చెరువులో రొట్టెలను వదిలినటువంటి అప్పటి నుంచి 300 సంవత్సరాల నుంచి ఈ నెల్లూరు బారా షాహిద్ దర్గా, అదేవిధంగా స్వర్ణాల చెరువు వేదికగా ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. అయితే దీనికి ప్రతి ఏడాదికి కూడా భక్తుల యొక్క విశ్వాసం పెరగడంతో దీన్ని ఇటు రాష్ట్ర పండుగ కూడా గుర్తించి రాష్ట్ర పండుగ తరఫున ప్రతి ఏడాది నిర్వహించేటువంటి రొట్టెల పండుగకు కావాల్సినటువంటి నిధులను సమకూర్చడం, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలను ఇటు కార్పొరేషన్తో పాటు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు అందరూ ఇక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది, అంటే దాదాపుగా మొదటలో ఈ పండుగ అనేది 1 నుంచి 1-2 రోజులు జరిగే పండుగ. దాదాపుగా భక్తులు ఎక్కువ మంది రావడంతో ఈ పండుగను 2 నుంచి 5 సంవత్సరాలు పొడిగించి దాదాపుగా 5 రోజుల పాటు ఈ పండుగను కూడా నిర్వహిస్తారు. ఈ 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు ఈ రొట్టెల పండుగలో పాల్గొని, అంటే హిందూ, క్రిస్టియన్, ముస్లిం అనే భేదం లేకుండా అన్ని కులాలు, మతాల వారు ఈ రొట్టెల పండుగకు సంబంధించినటువంటి ఈ బారా షాహిద్ దర్గాలో పాల్గొని వారందరూ కూడా రొట్టెల పండుగను ఎంతో ఘనంగా కూడా జరుపుకుంటారు. అయితే ప్రధానంగా రొట్టెల పండుగకు సంబంధించినటువంటి 5 రోజుల్లో జరిగేటువంటి వాటిలో ప్రధానంగా రెండవ రోజు జరిగేటువంటి గంధ మహోత్సవం అనేది ఎక్కువగా భక్తుల విశ్వాసం. ఎందుకంటే ఆ గంధ మహోత్సవంలో పాల్గొని ఆ గంధాన్ని స్వీకరించి ఆ గంధాన్ని ఇంటిలో ఉంచుకుంటే కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ, అదేవిధంగా అనారోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా తీరుతాయని భక్తులు విశ్వసిస్తారు. కాబట్టి ఎక్కువగా ఈ గంధ మహోత్సవంలో లక్షలాది మంది భక్తులు, అంటే ఈ గంధ మహోత్సవం అనేది రేపు రాత్రి జరిగేటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఈ రోజు నుంచే వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడ పాల్గొని ఈ రొట్టెల పండుగను కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ప్రస్తుతం ఇక్కడ అంటే దాదాపుగా గతంలో ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తే ఈ బారా షాహిద్ దర్గా, అదేవిధంగా స్వర్ణాల చెరువులో భక్తులందరూ కూడా రొట్టెలు స్వీకరించేదానికి, అదేవిధంగా వదలడానికి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే ఘాట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ, అదేవిధంగా స్వర్ణాల చెరువులో నీళ్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అంటే మొక్కులు తీసుకునే దానికి తగినంత నీరు, అదేవిధంగా సదుపాయాలన్నీ ఇక్కడ నెల్లూరు జిల్లా సంబంధించినటువంటి అధికారులు పూర్తి పర్యవేక్షణలో జరగడంతో ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. అంటే ఈ పండుగ యొక్క విశిష్టత, అదేవిధంగా ఈ పండుగ యొక్క ప్రతిష్టమైనటువంటి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంతో ఈ పండుగ అనేది ఎంతో అంగరంగ వైభవంగా, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు భక్తి శ్రద్ధలతో కూడా జరుపుకుంటారు. అంటే ఈ సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పండుగను
సాంప్రదాయబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడంతో రొట్టెల పండుగ విశిష్టత అనేది ఏడాదికి కూడా పెరుగుతుందని మనం చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే భక్తులకు ఉన్నటువంటి విశ్వాసం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ పండుగని యొక్క విశిష్టత పెంపొందించడానికి చాలా దోహదపడుతున్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ పరమేశ్వర్, మునీంద్ర, స్వతంత్ర టీవీ, నెల్లూరు.